వచ్చే వారం డేట్స్ చూడాలి మరి. ఎక్కడ? నేను ఈవినింగ్ 7కి వస్తే సరిపోతుందా? నా గురించి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేయొద్దు. ప్రైజ్ లాడండి. 1 మినిట్ జాన్. సరే బ్రదర్, మీటింగ్ వరకు బాగా ప్రేయర్ చేయండి. ఉంటానండి. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ జాన్. ఏంటి ఇలా వచ్చావు? అది ప్రజెంట్ మన మండలంలో ఒక దుర్బోధ ప్రవేశించి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ మంత్ ఫెలోషిప్లో నాకు కొంచెం టైం ఇస్తే నేను దాని గురించి స్టడీ చేసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అందరం అప్రమత్తంగా ఉంటే సంఘం క్షేమంగా ఉంటుంది. లేకుంటే అన్ని ప్రాంతాల సంఘాలని పాడు చేసినట్లు వారు మన సంఘాలను కూడా పాడు చేస్తారు. ఎంత టైం కావాలి? ఒక 20 నిమిషాలైతే వాళ్ళ బోధలు, పనితీరు, విధి విధానాల కోసం కొంతవరకైనా చెప్పడానికి అవుతుంది. నిజమే, కానీ అంత టైం అయితే ఇవ్వరు. ఒక 10 నిమిషాలు, పావుగంట అయితే ఇవ్వచ్చు. అయినా నా చేతుల్లో ఏముంది? ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి, వైస్ ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి. ఇదంతా జరగాలంటే నెక్స్ట్ మంత్ మీటింగ్లోనే కుదరొచ్చు. నెక్స్ట్ మంత్ అంటే ఈలోపు కొన్ని ఆత్మలు నశించిపోతాయి. ప్లీజ్ అండి, 10 నిమిషాలైనా పర్వాలేదు. సరే. ప్రైజ్ లాడండి అయ్యగారు. అదే కాలువ పక్కన పాకల్లో కొత్తగా సేవ చేస్తున్నాడు కదా కుర్రోడు జాన్. ఏదో దుర్బోధ శాఖ కోసం మాట్లాడతాడంటండి. ఈ మంత్ మీటింగ్లో పావుగంట టైం కావాలని అడుగుతున్నాడు. ఈ నెల అవదబ్బా. మన ట్రెజరర్ గారిది మ్యారేజ్ డే సెలబ్రేషను, వాళ్ళకి సన్మానం ఉన్నాయి. ఇంకా మన వ్యవహారాలు బోలెడున్నాయి. అవునవును. నెక్స్ట్ మంత్ చూద్దాంలే. అలాగే అండి అయ్యగారు. ఉంటానండి. విన్నావు కదా, అది మ్యాటర్. సార్ 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 కొంచెం లాస్ట్ మంత్ మీకు చెప్పాను కదా అయ్యగారు, పావుగంట టైం అడుగుతున్నారని. ఎప్పుడు? మన మధ్యనున్న యంగ్ పాస్టర్ జాన్ 2 నిమిషాలు మాట్లాడతారు. 2 నిమిషాలా? అందరికీ వందనాలు. ప్రభు హెచ్చరించినట్లుగానే అనేక దుర్బోధలు ప్రస్తుత సంఘంలో వ్యాపిస్తున్నాయి. అందులో భాగంగానే ఒక కొత్త దుర్బోధ మన ప్రాంతంలోనికి వచ్చింది. విలియం బ్రన్హామ్ అనే ఒక ఆయన్ని ప్రవక్తగా ఒప్పుకోవాలని, ఆయన అంగీకరించకపోతే రక్షణ దొరకదు అని ఇంకా అనేక దుర్బోధలు చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఇప్పటికే అత్యంత వేగంగా వ్యాపించి అనేక మందిని వారి శాఖలో కలిపేసుకున్నారు. విశ్వాసులనే కాక సేవకులను కూడా మోసపరుస్తూ ఇప్పటికే ప్రపంచమంతా వ్యాపించారు. టైం అయిపోయింది, ఎంతసేపు చెప్తావు? అందరూ జాగ్రత్త పడండి. ఇప్పటికే 2 పాస్టర్లు వెళ్ళిపోయారు. మీ సంఘాల్ని జాగ్రత్త చేయండి. వందనాలు. మీరేం ఫీల్ అవ్వకండి పాస్టర్ గారు, వీరికి ఇలాంటివి నచ్చవు. సాయంత్రం మీరు ఫ్రీగా ఉంటారా? మనం దీని గురించి మాట్లాడుకుందాం. సరే బ్రదర్, మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, నేను వస్తాను. ఓకే బ్రదర్, తప్పకుండా. కుర్రోడు కాబట్టి చెప్తున్నా, గుర్తుంచుకో. ముందుగా ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి. ఆ తర్వాత విషయంలోనికి రావాలి. అర్థమైందా? ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, సమయం ఇద్దాం. ఒక్క నిమిషం అండి, అర్జెంట్ విషయం మాట్లాడాలా. ప్రెసిడెంట్ నేనా? అయినా ఇలాగే మొన్న సాయంత్రం ఒక ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? సడన్ గా కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి ఓ పాస్టర్ గారు బైబిల్ పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాస్టర్లే. అయితే బైబిల్ ఎవరు దొంగిలించారు? ఆ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారో తెలుసా? నేను ఒక పని చేస్తాను, మళ్ళీ నేను లైట్లు ఆపేస్తాను. ఎవరైతే బైబిల్ తీశారో మళ్ళీ తెచ్చిపెట్టేయాలని మనవి చేస్తున్నాను అని అన్నారు. లైట్స్ మళ్ళీ ఆన్ చేయగానే ఏం జరిగిందో తెలుసా? ఇంకో పాస్టర్ గారు బైబిల్ పోయింది. ఈ నెల 23వ తేదీ బుధవారం రోజున కే కన్వెన్షన్ హాల్లో పాస్టర్ సెమినార్ నిర్వహిస్తున్నాం.
దీనికి ప్రసంగికులుగా బెంగళూరు నుండి జీవన్ రాయ్ గారు, హైదరాబాద్ నుండి పాల్సన్ గారు, కేరళ నుండి థామస్ కురియన్ గారు వస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో అడగండి. అడుగుదాం. సమస్యలు, బైబిల్ మర్మాలు, ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి బోధించబడుతుంది. కాబట్టి అందరూ సకాలానికి రావాల్సిందిగా మా మనవి. ఎంట్రీ ఫీజు లేదు. ఇది కేవలం సంఘ క్షేమాభివృద్ధి. దారి ఛార్జీలు డబ్బులు ఏమైనా ఇస్తారేమో కనుక్కోమంటున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. రోజంతా ఉండాలంటున్నారు. 200 కానుక లేకపోతే ఎలాగని అడగండి. అడుగుదాం. బాబు, దారి ఖర్చులు 200 రూపాయలు కానుక, ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే 50 మంది వరకు వస్తాం. అలా చూస్తావేంటయ్యా బాబు? ఇదేం డిమాండ్ కాదు, పాస్టర్లకిస్తే ఆశీర్వాదం. అయ్యా, వాక్యం చెప్పడానికి రమ్మని పాస్టర్స్కి ఫోన్ చేస్తే ఎంత ఇస్తారు అని అడిగారు. వాక్యం వినడానికి రమ్మని పాస్టర్స్ని పిలిస్తే ఏమిస్తారు అని అడుగుతున్నారు. మీకివ్వడం మాకు ఆశీర్వాదమే, కానీ అప్పులు చేసి ఇవ్వాలి. అది కూడా ఆశీర్వాదమే అంటే తప్పకుండా ఇస్తాం. మేం మామూలుగా అడిగామయ్యా, మీరు అప్పు చేయొద్దు, మాకేం ఇవ్వనవసరం లేదు. మీరు వెళ్ళండి, మేం ఫ్రీగా వస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరు వెళ్ళకండి, ఎవరిని వెళ్ళనివ్వకండి. పాస్టర్స్ అంటే అంత చీప్గా ఉందా వీళ్ళకి? మనమేనా ముష్టోళ్ళమా 4 ముద్దులు పాడేస్తే రావడానికి? వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఏంటండిది? వాళ్ళేదో మీటింగ్ పెట్టి రమ్మని పిలిచారు. వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం. ఎవరో వెళ్ళకండి వెళ్ళనివ్వకండి అనడం ఏంటి? నేను వెళ్తాను, నేర్చుకుంటాను. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మ్యాటర్ తెలిస్తే మనమే ద్వేషం పెట్టేసుకుంటారు. రేపు ఏ సహాయం కావాలన్నా చేయరు, కనీసం ప్రార్థన సహాయం కూడా చేయరు. నష్టమేం లేదు, దేవుని మీద అనుకుని సేవ చేస్తున్నాను. దేవుడే చూసుకుంటాడు. నాకు నడిపింపు ఉంది, నేను వెళ్తాను. గమ్ములుండవా, నాకు కూడా పని ఉందయ్యా. వెనక్కబో. షుగర్ లేదు, ఏమీ లేదు. వెనక్కబోవయ్యా, వెనక్కబో. ఏంటండి బాబు లోన గొడవ అరవడి? నాకేం అర్థం కావడం లేదండి బాబు. ఇప్పుడు తినలేమండి బాబు, తర్వాత వచ్చి తింటాను. సాయంత్రం మీటింగ్ టైంకి ఒక 50 మంది వచ్చి మా ఊళ్ళో మీటింగ్ ఏంటి ఆపుతావా లేదా అన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని వారితో మాట్లాడాను. కృప వలన. హాయ్ జాన్, ప్రైజ్ లాడ్. బ్రదర్. ఏంటి భోజనం చేయరా? చేస్తాం. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తే అనారోగ్యంతో ఉన్నవారు, అర్జెంటుగా వెళ్ళేవారు, తిండికి అధిక ప్రాధాన్యతనిచ్చేవారు తినేస్తే ఆ తర్వాత చేద్దామని ఆగాం. చూసారా గొడవ? కొన్ని సెమినార్స్ దగ్గర అయితే పెద్ద పెద్ద గొడవలు, కొట్లాట్లను. మనకంటే విశ్వాసలే నయమనిపిస్తుంది. జాన్, ఒకసారి ఫెలోషిప్లో వాక్యం చెప్తున్నాను. ఆత్మ నన్ను బాగా నడిపిస్తున్నాడు. 30 నిమిషాలు కూడా కాలేదు. కొందరైతే ఆసక్తితో వింటున్నారు, కొందరైతే భోజనానికి టైం అయిందంటూ వాచి చూపించారు. చాలా బాధేసింది. ఆత్మను ఆపేసి ముగించాను. కాసేపు లేటుగా తింటే చచ్చిపోతామా? తిండిబోతుతనము, నిద్రబోతుతనము సేవకునిలో ఉంటే అది అతనికే కాదు, సంఘమంతటికీ ప్రమాదం. ఆదిమ సేవకులు బాహ్యానికి బలహీనంగానూ అంతరంగంలో బలంగానూ ఉండేవారు. ఇప్పుడు మనమంతా రివర్స్గా ఉన్నాం. ఎరా ఫోన్ చేసావు? ఇందాక మీటింగ్లో ఉన్నాను, మాట్లాడడానికి అవ్వలేదు. ఓకే 5 మినిట్స్లో చేస్తానే, ఉండొకసారి. ఏమయ్యా, ఇది ఫెలోషిప్ అంటే సహవాసం. దీంట్లో ఏహో సాక్షులు ఉంటారు, సెవెంత్ డే వాళ్ళు ఉంటారు, పెంతుకోస్తోళ్ళు ఉంటారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉంటారు. ఇలా అందరినీ కలుపుకుని పోవడమే ఫెలోషిప్ అంటే. నువ్వు అది దుర్బోధ ఇది దుర్బోధ అంటే ఫెలోషిప్ మొక్కలైపోద్ది. నీకు టైం ఇమ్మన్నందుకు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి ఫుల్గా ఇచ్చారు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. చిన్న సందేహం అండి. మీ చర్చిలో నుండి ఎవరైనా యెహోవా సాక్షుల చర్చిలోకి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? మా వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. ఎలా చెప్పగలరు? మీరు యెహోవా సాక్షుల బోధలేంటో అవి ఎలా వాక్య విరుద్ధమో మీ వాళ్ళకు బోధించారా? లేదు. లేనప్పుడు వెళ్ళరు అని ఎలా చెప్పగలరు బ్రదర్? ఒకవేళ వెళ్ళారనుకోండి, మీరేం చేస్తారు? అలాంటి సంఘంతో కలిస్తే నాశనం అయిపోతారని చెప్తాను. అయినా వినకుండా పోతే సంఘస్థులవన్నీ వాడితో మాట్లాడొద్దని చెప్తాను.
బ్రదర్ మీరు అలా అంటే ఒకవేళ ఆ వెళ్ళిపోయినవాడు మీ పాస్టర్లు యెహోవాసాక్షులతో సహవాసం చేస్తే తప్పు లేనప్పుడు నేను వాళ్ళతో సహవాసం చేస్తే తప్పేంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరు యెహోవాసాక్షుల సేవకులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మేము యెహోవాసాక్షుల విశ్వాసితో మాట్లాడితే తప్పేంటి అని మీ సంఘం ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? యోహాను రాసిన 2వ పత్రిక 10-11 వచనాల్లో సత్యము నుండి తొలగించే బోధ చేసేవారికి సుమ్మని కూడా బైబిల్ నువ్వు నాకు బోధించక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో. ఏమైందిరా? ఇద్దరు పాస్టర్లురా దుర్బోధలో కలిసిపోయారు. ఒక సంఘం 160 మంది, ఒక సంఘం 50 మంది, మొత్తం 210 మంది విశ్వాసులు కూడా వాళ్ళతో కలిసిపోయారురా. తెలిసి కూడా ఏమీ చేయలేకపోయానురా. ఆ దుర్బోధకులు 2 నెలల్లో చాలా బాధగా ఉందిరా. ఫెలోషిప్లో చెప్పలేకపోయావా? ఏం చెప్పమంటావురా? 2 నెలల్లో 2 సంఘాల్ని నాశనం చేసిన సమస్య కోసం మాట్లాడడానికి 2 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆ 2 నిమిషాల మాటలు కూడా సగం మంది వినలేదు. పోనీ ఎవరినైనా కలిసి చెప్దామా అనుకుంటే నా వయసు, అనుభవం, బైబిల్ డిగ్రీలు ఉన్నాయా, ట్రైనింగ్ ఉందా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నారు. ఒక నిజాన్ని ఇంకొకరికి చెప్పడానికి ఇవన్నీ అవసరమారా? సర్లే, అయిపోయింది కదా, ఇంకొదిలే. ఏం వదిలేయమంటావురా? ఒక పాపి మారుమనసు పొందితే పరలోకమంతా సంతోషిస్తుంది. మరి ఆ మారుమనసు పొందినవాడు మరలా దారి తప్పిపోతే, దుర్బోధలో కలిసిపోతే పరలోకమంతా బాధపడుతుంది. 200 ఆత్మలు నాశనమయ్యాయిరా. ప్రభువుతో పాటు పరలోకంలో ఉన్న వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారో. ప్రభు ఎలా ఉన్నాడో. సారీ ప్రభువా. అక్కడున్న సేవకుల్లో ఉద్యోగాలు వదులుకుని సేవకు వచ్చిన వాళ్ళు, ఆస్తులు వదులుకుని సేవకు వచ్చిన వాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరినైనా పరలోకం చేర్చాలనే లక్ష్యంతో తమను తాము ఉపేక్షించుకుని సేవకొచ్చారు. దేవుడు కూడా వాళ్ళని నమ్మి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయడానికి వాళ్ళని నియమించాడు. వీళ్ళు ఏ సంఘం కోసమైతే పనిచేస్తున్నారో, దేవుడు ఏ సంఘాన్నైతే అప్పగించాడో ఆ సంఘాన్ని ఎవరో వచ్చి మోసం చేస్తుంటే వీళ్ళింత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. రోజూ పేపర్ చదివి న్యూస్ చూసి ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది తెలుసుకుంటున్నారు. కానీ దేవుని సంఘానికి ఏం జరుగుతుంది, దేవుని సంఘం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అని తెలుసుకోవడానికి ఎందుకురా ఇష్టపడడం లేదు? ఎక్కడో స్వైన్ ఫ్లూ వస్తే ముందు జాగ్రత్తగా వీళ్ళు పిల్లలు వ్యాక్సిన్స్ వేయించుకున్నారు. విశ్వాసుల్ని మీరు మా పిల్లలు, సోదరులు, బంధువులను పిలిచే వీళ్ళు విశ్వాసుల ఆత్మల్ని నాశనం చేసే సమస్య సంఘంలోనికి వస్తే ఎందుకురా ముందు జాగ్రత్త తీసుకోవడం లేదు? దుర్బోధల కోసం ఎవరూ అధ్యయనం చేయరు. అధ్యయనం చేసిన వాళ్ళని మాట్లాడినెవరు? ఎవరైనా అలాంటి వాటి మీద పుస్తకాలు రాస్తే కథలు, జోకులు, ప్రసంగాంశాలు ఉన్న పుస్తకాలు కొంటారు. కానీ అలాంటి పుస్తకాల్ని ఎవరూ కొనరు. ఫెలోషిప్ మీటింగ్స్లో వాటి కోసం చర్చించరు. అలాంటి వాటి కోసం అవగాహన కల్పించడానికి ఎవరైనా మీటింగ్స్ పెడితే డబ్బులిస్తే కానీ రామంటారు. అందుకేరా రోజురోజుకి దుర్బోధ శాఖలు పెరిగిపోతున్నాయి. సేవకుల్ని సైతం మోసం చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఏడుపొస్తుంది.
ఏడిస్తే బాధపోదు, బాధకు కారణమైన సమస్య మీద పోరాడితే పోతుంది. దేవుడు పిలుస్తున్నాడు, నేను సేవకి వెళ్తాను, నువ్వు నాకు చెప్పినప్పుడే చెప్పానురా. ఈ పాస్టర్స్ అంతా కరెక్ట్గా అది వీళ్ళతో నువ్వు సాగలేవని. నీలాగే నేను కూడా సేవకులంతా సరిగా లేరు అనే ఉద్దేశంలోనే ఉండేవాడిని. కానీ దేవుని కోసం శేషం ప్రతి చోట మిగిలే ఉంది. నిస్వార్థంగా సంఘక్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే సేవకులు ఉన్నారా? ఆహా, నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను. నా జీతంలో కొంత భాగంతో నీ ఫుడ్ బెడ్ చూసుకుంటున్నాను. ఒక సేవకును పోషిస్తున్నాననే సాటిస్ఫాక్షన్ నా జాబ్ నాకు ఇచ్చింది. నీ సేవ వల్ల నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉన్నావా? ఉన్నానని ఇప్పుడు చెప్పలేకపోవచ్చురా, కానీ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆహా, ఆమేన్. పాస్టర్ పాల్ గారు మనకు సుపరిచితులు. కృష్ణా జిల్లాలో మంచి పరిచయం చేస్తున్నారు. మనకు వర్తమానం ఇవ్వడానికి చాలా శ్రమ తీసుకుని వచ్చారు. అందును బట్టి మన ఫెలోషిప్ తరపున హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పటికే చాలా సమయమైంది. కొన్ని ప్రకటనలు, కేక్ కటింగ్స్ ఉన్నాయి కాబట్టి 20 నిమిషాల్లోనే అమూల్యమైన వర్తమానాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 20 నిమిషాల్లోనా? ప్రభు పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నిజమే, మనం ప్రేమిస్తేనే పరిచర్య చేయగలం. మనం ప్రేమిస్తున్నాము కాబట్టే ప్రభువుకి మన జీవితాలు అర్పించాం. అయితే దేవుడు ఒకే ప్రశ్న పేతురుకి 3 సార్లు వేసి 3 బాధ్యతలను అప్పగించాడు. నా గొర్రెపిల్లల్ని మేపు, గొర్రెల్ని మేపు, గొర్రెల్ని కాయి. కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు గొర్రెపిల్లలు. మన ప్రసంగాలతో వారిని విశ్వాసంలో దృఢపరచాలి. ప్రభువులో స్థిరపడిన వాళ్ళు గొర్రెలు. వాటి ఆహారం వేరు, అంటే వారికి బోధించాల్సిన వాక్యం వేరు. ఆశీర్వాదాల కోసమే మాట్లాడుతూ ఉంటే వారు ఎప్పటికి మారతారు? గొర్రెపిల్లల్ని కాపరి మోస్తాడు, కాని గొర్రె కాపరిని వెంబడిస్తుంది. అది కాపరి నడకలను గమనించి అతని వెంట వెళ్తుంది. అలాగే విశ్వాసం నువ్వు బుక్ చేసావు కాబట్టి నీ నడతలను ఎలాగోనా గమనిస్తున్నారు. నచ్చుతుందిలే. నీ ప్రవర్తనలో మాదిరి ఉందా? నీలా ప్రవర్తిస్తే పరలోకం వెళ్తారని గ్యారంటీ ఉందా? నువ్వు ప్రకటించే బోధకుడువే గాని ఎందుకంత ఎమోషన్ పాటించని అయిపోతున్నాడో మామూలుగా వేషధారివా? చెప్పొచ్చు కదా. ఆలోచించుకోండి. 3వది గొర్రెలను కాయుట. సువార్త ద్వారా ఆత్మల్ని రక్షించడమే కాదు, ఆ రక్షించబడిన ఆత్మలను మరలా అపవాది వాటిని ఈడ్చుకుపోకుండా మనం కాయాలి. హలో, వ్యవసాయం చేసే రైతు బావగారు చెప్పండి. విత్తనాలు బావగారు విత్తడంతో పాటు అబ్బబ్బబ్బే, ఆ పంటను బిజీయే పశువులు లేదండి, తినకుండా ఖాళీయేనండి. కంచె వేస్తాడు. మరి నువ్వు సంపాదించిన ఆత్మలను అపవాది ఎత్తుకుపోకుండా ఏ కంచె విధించావు? రకరకాల దుర్బోధలతో అపవాది సంఘాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అవేంటో తెలుసుకున్నావా? వాటి బారిన సంఘం పడకుండా తగిన జ్ఞానం వారికి నేర్పించావా? ఈ రోజైనా వాక్యం ఎంత ఒకసారి బాగా పరిశీలన చెప్తుంటే చేసుకో. యెహోవా సాక్షులు, సబ్బాతు ఆరాధకులు, వీళ్ళేంటి ఇలా? జుడాయిజం, మార్మనిజం, ఇలా అనేక దుర్బోధ శాఖలు సంఘం మీద దాడి చేస్తుంటే వాటి కోసం చదివావా? వాటిని అధ్యయనం చేసావా? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఎంతసేపు చెప్తాడు? సంఘానికి నేర్పించావా? టైం అయిపోతుంది సార్. వందనాలండి, వందనాలండి. ఒక దుర్బోధ కోసం అధ్యయనం చేసి కూలంకుషంగా రాసి ప్రింట్స్ తీసుకొచ్చాను. నాకు 20 రూపాయలు అవుతుంది. మీకు కేవలం 10 రూపాయలకే ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. దీన్ని చదవండి, మీ సంఘాలను అప్రమత్తం చేయండి. దయచేసి వీటిని చదవండి, మీ సంఘాలను అప్రమత్తం చేయండి. బ్రదర్ 10 రూపాయలే బ్రదర్. బారాసవయ్యా. బ్రదర్ బ్రదర్ 10. ఉంచండి బ్రదర్, నేనేమీ ఎక్కువ ఇవ్వట్లేదు కదా. థ్యాంక్స్ అండి. ఉంచు ఉంచు ఉంచు. బ్రదర్ వెరీ గుడ్, వెరీ గుడ్, బ్రదర్ వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ 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 10 రూపాయలే బ్రదర్. 10 రూపీసే బ్రదర్, ప్లీజ్ బ్రదర్. ఉంచండి, దీనికి ఎంతైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ 10 రూపీసే బ్రదర్, ప్లీజ్ బ్రదర్.
పదండి మాట్లాడుకుందాం. ఈ మెటీరియల్ కొనడానికి చాలామంది సేవకుల దగ్గర కనీసం 10 రూపాయలు కూడా లేని పేదరికంలో ఉన్నారని బాధపడుతున్నావా? 10 రూపాయలు లేనివారు కాదు, దేవుని కోసం ఇంకా ఏదో తెలుసుకోవాలి, సంఘం కోసం ఇంకా ఏదో నేర్చుకోవాలనే మనసు లేనివారు. నేను కూడా ఇలాగే ఉండేవాడిని. మనకన్నీ తెలుసులే అని, ఎవరైనా చెప్తే వినాలా ఏంటని అనుకోకుండా ఒక ప్రసంగం విన్నాను. నాకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి అనుకున్నాను. ఒకరి బలవంతం మీద ఒక పుస్తకం చదివాను. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాను. అప్పటి నుంచి కొన్ని ప్రసంగాలు వినడం, కొన్ని పుస్తకాలు చదవడం చేస్తున్నాను. దేవుడు నాకు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. అవి నాకు, నా సంఘానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. విశ్వాసిగా ఉన్నప్పుడు విన్న ప్రసంగాల వలన, బైబిల్ 25 సార్లు చదవడం వలన, బైబిల్ ట్రైనింగ్ వలన బైబిల్ అంతా తెలిసిపోదు. అవన్నీ మనకు కొంతవరకే నేర్పగలవు. బైబిల్ ఎప్పుడూ కొత్త సంగతుల్ని, అద్భుతమైన విషయాల్ని చెప్తూనే ఉంటుంది. దేవుడు తన వాక్యంలో దాచి ఉంచిన సంగతుల్ని ఎవరెవరికో బయలుపరుస్తాడు. ఏ మట్టి కుండలో ఏ మహిమ ఉంచినా దాన్ని ఆసక్తిగా త్రాగాలి. సేవకులమైన మనం వాక్యం చెప్పి వినడం మానేశాం. ఒకవేళ విన్నా వంకలు వెతుకుతూ వింటున్నాం. అందుకే మన సంఘ విశ్వాసులు అంతంత మాత్రపు జ్ఞానం గలవారుగానే మిగిలిపోతున్నారు. నిత్యం నేర్చుకునేవాడే గొప్ప బోధకుడు కాగలడు. చెప్పు జాన్. నాకు ఫెలోషిప్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎవరిని అడగాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను. అడుగు, నాకు తెలిసినంతవరకు చెప్తాను. అది సేవకులంతా ఎవరి సేవ వారు చేసుకుంటున్నారు, ఇంకా ఫెలోషిప్ ఎందుకు? సంఘం ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను రూపుమాపడానికి ఫెలోషిప్ స్థాపించబడింది. కానీ చెబుదూగానే ముందు నన్ను చెప్పనే. చెప్పండి. సువార్త ప్రకటనకి ఏదైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని ఎలా ఎదుర్కోవాలో చర్చించుకోవటానికి కూడా ఫెలోషిప్ కావాలి. సేవకుల మధ్య చిన్న చిన్న వివాదాలు ఏవొకటి వస్తుంటాయి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలని బైబిల్ చెప్తుంది. అందుకే సేవకులను ఐక్యపరచడానికి ఫెలోషిప్ చాలా అవసరం. ఎవరైనా పాస్టర్ గారికి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి చేయూతనివ్వటానికి, బరెల్ గ్రౌండ్ లాంటి వాటి కోసం ప్రభుత్వ సహాయాన్ని అడగటానికి, ఎవరైనా మీటింగ్స్ పెట్టుకుంటే అన్ని సంఘాల వారు వచ్చి పాల్గొనడానికి, అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఒక కుటుంబంలా సాగిపోవడానికి, సేవలో ఎలాంటి మెలకువలు పాటించాలో, ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలో చెబుతూ ప్రతి నెలా పాస్టర్స్ని ఎడ్యుకేట్ చేయటానికి, వీటన్నిటికీ ఫెలోషిప్ అవసరం. ఎవరికి వారు వేర్వేరుగా సేవ చేసుకుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? అందుకే ఫెలోషిప్ అవసరం. ఇంకొక డౌట్ అండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే మేలు కదా. మన ఫెలోషిప్ వల్ల సంఘానికి కలిగిన ఒక్క మేలు చెప్పండి. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటో నాకిప్పుడు అర్థమైంది. బాధగా ఉంటుంది సార్. జోకులు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకుంటున్నారు, ఎవరి డంబాలు వాళ్ళు చూపుకుంటున్నారు, లేని గౌరవాలు చూపిస్తూ ముఖస్తుతి చేసుకుంటున్నారు. కులం, ప్రాంతం, ఎడ్యుకేషన్, సీనియారిటీ ఇలా రకరకాల ప్రాతిపదికలతో గుంపులు గుంపులుగా మొక్కలై పైపైకి మాత్రం ఒకే ఫెలోషిప్లో కొనసాగుతున్నారు. ఎలక్షన్స్ వస్తుంటే రాజకీయ పార్టీల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నారు. క్రిస్టమస్ వస్తుంటే అన్యుల దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. బిరుదుల కోసం, పేరు కోసం, ఘనత కోసం పోటీ పడుతున్నారు. అంతేకాని అత్యవసర విషయాల కోసం సుదీర్ఘమైన చర్చ జరగడం నేనెప్పుడూ చూడలేదు. చాలా బాధాకరం. నాకు కూడా వాళ్ళ పద్ధతులు నచ్చడం లేదు. కానీ ఏం చేస్తాం? నేనొకసారి ఒక ఫెలోషిప్ చూశాను. అందులోని సేవకులంతా ఆత్మనడిపింపు గలవారే. వారంతా ప్రార్థించి దేవుడు ఎవరిని నియమించమంటే వారిని అధ్యక్షులుగా నియమించుకుంటారు. ఆ అధ్యక్షుడు ఫెలోషిప్లో ఉన్న సభ్యులందరికంటే ఎక్కువగా పనిచేస్తారు. అంతేకాని అధికారం చలాయించరు. కొందరు వచ్చి సేవకులకు బోధిస్తుంటే ఎంత సమయమైనా ఆసక్తితో వినేవారు. క్రమశిక్షణ, ప్రేమ, మాదిరి, భారం, విశ్వాసం సభ్యులందరిలోనూ ఉండేది. సమస్య వస్తే చాలు అందరూ కలిసి బలంగా ప్రార్థన చేసేవారు. ఎవరైనా సేవకుడు మార్గం తప్పితే మందలించేవారు. ఇబ్బందుల్లో చిక్కుకుంటే సహాయం చేసేవారు. సువార్తకు ఎదురయ్యే సమస్యల కోసం, సంఘాల ఆత్మీయ స్థితిగతుల కోసం మాట్లాడుకుంటూ విశ్వాసుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచనలిచ్చేవారు.
ఏదైనా దుర్బోధ వస్తే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించి తమ తమ సంఘాల్ని హెచ్చరించి ఎడ్యుకేట్ చేసేవారు. అక్కడ ప్రేమ తప్ప పేరు కోసం ప్రాకులాట లేదు. వారిలో ఐక్యత తప్ప అందలం ఎక్కాలనే ఆరాటం లేదు. అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసావు ఆ ఫెలోషిప్ని? బైబిల్లో. జాన్, ఏదో ఒకటి చేద్దాం. మనం ఇలా సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు. చేద్దాం సార్. ఫెలోషిప్లో మార్పు తీసుకొద్దాం. ఏం చేద్దామన్నా మన వాళ్ళు వెనక్కి లాగేస్తారు. మిగతా ఫెలోషిప్లు ఎంతో కొంత పర్వాలేదు, మన వాళ్ళంతా మరీ దారుణం. అందరూ అనకండి సార్. మన ఫెలోషిప్ పరిస్థితిని చూసి బాధ నిరాశ పడుతున్నవారు, భారంగా ప్రార్థన చేస్తున్నవారు, నిస్వార్థంగా సేవ చేస్తున్నవారు మన ఫెలోషిప్లో కొందరున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారు. కరెక్టే. ఇప్పుడేం చేద్దాం? అదే అయ్యగారు, మొన్న చెప్పాను కదా సమస్యల సేకరణ కోసం. ఇప్పుడెందుకు లేవయ్యా, తర్వాత చూద్దాం. 2 monthsలో ఎలక్షన్స్ కదా, ఇప్పుడైతేనే బాగుంటుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. నిజమే కదా? ఒక్కొక్కరు 5 నిమిషాలు మించకుండా ప్రస్తుతం మన మండల క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఫెలోషిప్కి ఏ వనరులు అవసరం, దానికి కావలసిన పరిష్కారాలు సూచనలు ఇస్తే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేద్దాం. ఇప్పుడున్న బరియల్ గ్రౌండ్ మనకు సరిపోవడం లేదు. కొత్తది కొంచెం పెద్దది మనకు అవసరం. నాకు ఎమ్మెల్యే బాగా తెలుసని మీ అందరికీ తెలుసు కదా. మీరందరూ వస్తారంటే ఎమ్మెల్యేతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తాను. మనకంటూ ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని నా ఉద్దేశం. నిజంగా అది మనకు చాలా అవసరం. ఖచ్చితంగా కలెక్టర్ గారిని అడుగుదాం. నాకు మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను మాట్లాడితే ఖచ్చితంగా కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. సువార్తకి సొసైటీ నుంచి కొంత వ్యతిరేకత ఉంది. వాటితో పాటు మనం కూడా కొన్ని విషయాల్లో సువార్తకు ఆటంకంగా ఉన్నామనిపిస్తుంది. వాటి విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నాడండి? కూర్చోమని చెప్పండి. నేను చెప్తాను, ఉండండి సార్. మీరు ఇలా షార్ట్గా చెప్తే మీ ఉద్దేశం మాకు ఎలా అర్థమవుతుంది? కొంచెం క్లియర్గా చెప్పండి. మనలో కొందరు పాస్టర్లు అయితే వారు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో ఆ ప్రాంతవాసులతో సత్సంబంధాలు కలిగి ఉండడం లేదు. ప్రేమగా పరిచయంగా ఉండకుండా దూరంగా ఉంటున్నారు. అవకాశం ఉన్నా సరే సహకారులుగా, సలహాదారులుగా, బాధ్యతగల పౌరులుగా ప్రవర్తించడం లేదు. దీనివల్ల ఆ ప్రాంతంలో సువార్త సరిగా జరగడం లేదు. ఆహా, నెక్స్ట్. మనం వాడే తెలుగు బైబిల్ని 100 సంవత్సరాల క్రితపు వాడుక భాషలోనికి తర్జుమా చేశారు. ఇప్పటి వాళ్ళతో కూడా మనం అదే భాషలో మాట్లాడడం, అదే భాషలో ప్రసంగాలు చేయడం, అదే భాషలో సువార్త చేయడం వలన కొందరు మన భాషను వింతగా చూస్తున్నారు. కొంతమంది మన భాషను వెటకారం చేస్తున్నారు. ఇంకొంతమందికైతే సగం సగమే అర్థమవుతుంది. కాబట్టి కరపత్రికల్ని, ప్రసంగాల్ని, మాట్లాడే విధానాన్ని ప్రస్తుత వాడుక భాషలోనికి మారిస్తే బాగుంటుందనుకుంటున్నాను. మనలో కొందరు తెలుగును తెలుగులా మాట్లాడడం లేదు. క్రిస్టియన్స్కి అది బాగానే ఉంటుంది, కానీ అన్ని జనులు ఆ భాషను చూసి వెటకారం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఆదివారాలు, మిగిలిన ప్రేయర్స్ టైమ్స్లో మనం పెట్టే మైకు కొట్టాల శబ్దాల వల్ల అన్ని జనులకు విసుగు తెప్పిస్తున్నాం. కొంతమంది తెల్లవారుజామున మైకులో ప్రార్థన చేయడం, కొంతమంది లేట్ నైట్లో బిగ్గరగా ప్రార్థన చేయడం, మన చర్చిల్లో చేసే ఆరాధనని ఎక్కువ శబ్దంతో అందరికీ వినిపించడం వంటివి చేస్తున్నాం. మనం వారికి వాక్యాన్ని వినిపించాలి, కానీ ఇలా వారికి అనవసరమైన వాటిని వినిపించడం వల్ల నష్టమే చేకూరుతుంది. వారిని విసిగించి మనం ప్రభు వైపుకు తీసుకురాలేం. కాబట్టి దేవునికి వినిపించాల్సినవి దేవునికి వినిపిద్దాం, మనుషులకు వినిపించాల్సినవి మనుషులకు వినిపిద్దాం. అన్యులు చేయట్లేదా డిస్టర్బెన్స్? మనం చేస్తే తప్పేంటి? డిస్టర్బెన్స్ అని మీరే అంటున్నారు కదండి. మనం వాళ్ళలా ఎందుకు నడుచుకోవాలి? వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినట్లు మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? ఈ మైకు శబ్దాల వల్ల ఇతర చర్చి వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. అయినా అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకునవద్దని ఎఫెసీ 4:17లో చెప్పబడింది కదండి. ఓకే, చాలా బాగా చెప్పారయ్య గారు. కూర్చోండి. బిజినెస్ మీటింగ్ ఇప్పుడే అయింది. దేవుడు భోజనాలు పిలిచాడు, చేస్తున్నాం. సేవకు వచ్చేస్తాను 10 నిమిషాల్లో. మొదట్లో అలాగే కొంచెం ఇబ్బందులు మళ్ళీ పడ్డానండి, కానీ దేవుడే సహాయం చేశాడండి. ఏంటమ్మా, భోంచేయవా? ఫాస్టింగ్ అండి. ఓకే.
నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. చెప్పాల్సింది చెప్పేశావు కదా. దిద్దుకునే వాళ్ళు దిద్దుకుంటారు. నిజంగా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పావు. ఇంకొక విషయం మిగిలిపోయిందండి. ప్రజెంట్ సంఘ విశ్వాసుల్లో ఎక్కువ శాతం నులివెచ్చగా అయిపోయారు. ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధాత్మ నడిపింపుల్లో చల్లారిపోయిన వారుగా ఉన్నారు. అయినా ఇలాంటి విషయాలను వారు సీరియస్గా తీసుకోరమ్మా. నువ్వు చెప్పకపోవటం మంచిదైంది. కానీ దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు లవోదికా సంఘానికి ఇదే కదా చెప్పాడు. నులివెచ్చనితనం అనేది సంఘానికి అత్యంత ప్రమాదకరమైన సమస్య. కమ్యూనిటీ హాల్, బరియల్ గ్రౌండ్ల కన్నా పెద్ద సమస్య. అత్యవసరంగా సంఘాన్ని హెచ్చరించో, పదే పదే ప్రేయర్స్ పెట్టో ఈ సమస్య నుండి సంఘాన్ని కాపాడుకోకపోతే వాళ్ళు విడువబడతారు, మనం సిగ్గుపడతాం. నిజమే, మా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి. థామస్ అయ్యగారు వచ్చారు. అయ్యగారు వందనాలు. ఆ, అయ్యగారు వందనాలు వందనాలు. అయ్యగారు బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలాగున్నారు? బాగున్నాను అయ్యగారు. అయ్యగారు లోపడండి. పర్వాలేదు పర్వాలేదు. ప్రకాష్, నువ్వేంటి ఇక్కడ? అయ్యగారు అది చిన్న వర్క్ ఉందంటే హెల్ప్ చేద్దామని వచ్చానండి. వెరీ గుడ్. అవును, మీ చర్చికి మెగాఫోన్ లేదని విన్నాను. అవునయ్యగారు. సరే, సాయంత్రం 10,000 పంపిస్తాను, కొనుక్కో. అలాగేనండి. వందనాలు అయ్యగారు. ప్రకాష్, నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, కొంటాను. అవసరం లేదు అయ్యగారు. రేపు ఎలక్షన్లో మనకు సపోర్ట్ చేసే పాస్టర్లు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళకు కూడా కొందాం. అలాగే అయ్యగారు. అయ్యగారు నన్ను మన ప్రెసిడెంట్ గారు కలిసారు అయ్యారు. మన క్యాస్ట్ వాళ్ళంతా నాకే సపోర్ట్ చేయాలన్నారు అయ్యారు. మీకోసం అయితే చాలా దారుణంగా మాట్లాడారు అయ్యారు. మీరు పాస్టర్గా కూడా పనికిరానన్నారు అయ్యారు. మీకోసం ఇంకా ఇంకా చాలా చాలా అన్నారు అయ్యారు. నా నోటితో నేను చెప్పలేను అయ్యారు. చెప్తాను. ఈ ఎలక్షన్ అయిపోయాక వాడు పని చెప్తాను. క్యాస్ట్ను వాడుకోవడానికి సిగ్గులేదా? ఒకవేళ వాడే గానీ గెలిస్తే ఆ ఫెలోషిప్లో నేను ఉండను, వేరే ఫెలోషిప్ మనం పెట్టుకుందాం. అలాగే అయ్యారు. ఆయన కూడా అలా అన్నారు అయ్యారు. వేరే ఫెలోషిప్ పెడదామనేసి. ఆయనతో ఉన్నట్టుండి అన్నీ మీకు చెప్తాను అయ్యారు. ఇలాగే కనుక కొనసాగితే పక్క మండలంలో ఫెలోషిప్ లాగే మన ఫెలోషిప్ కూడా ముక్కలైపోతుంది. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఓ, ప్రైజ్ లార్డ్ యంగ్ పాస్టర్. దా కూర్చో. అంకుల్ బాగున్నారా? ఐఆమ్ ఫైన్. ఎలా ఉన్నావు? సేవ బాగుందా? ఫైన్ అంకుల్, బై గాడ్స్ గ్రేస్ అండ్ మీరిచ్చే సలహాలు. నాదేం లేదు. దేవుడి కోసం నువ్వు నిస్వార్థంగా కష్టపడతావు, అందుకే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంకుల్, మీరు చాలా కాలం క్రితం ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా పనిచేశారంట కదా. ఫెలోషిప్ స్థాపించడంలో కూడా పనిచేశారంట. ఇప్పుడెందుకు ఫెలోషిప్లో లేరు? అది మీకు మంత్లీ 1 డే మీటింగ్కి అటెండ్ అవ్వడానికి ఖాళీ ఉండదా, లేక మరేమైనా కారణమా? నెలకొక్క రోజు ఖాళీ లేనంత బిజీ అయితే కాదులే. కాకపోతే అక్కడ రాజకీయాలు, స్వార్థాలు, ఆవేశాలు, అధికార దాహాలు, జోకులు, అపహాసాలు, కపట ప్రేమలు, ఇవి తప్ప ఇంకేం కనిపించలేదు. అందుకే నాకే నచ్చక వాళ్లతో ఎమడలేక మానేశాను. అవునా అంకుల్? సర్లేండి. అంకుల్, సంఘం ఎలా ఉంది? సేవ బాగుందా? ఫైన్, పర్వాలేదు. మా పెద్దోడు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఓ, ప్రైజ్ గాడ్. అంకుల్, నాకేంటో సువార్త చేయాలనిపించడం లేదు. అన్యులకి సువార్త చేయడం అంటే ఇష్టంగా అనిపించడం లేదు. అదేంటి? ఎవరిని చూసినా త్రాగుడు, వ్యభిచారం, పేకాట, సినిమాలు, గొడవలు, కొట్లాట్లు, సువార్త నశయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటేనే చిరాకొస్తుంది. అసలు ఏమైంది జాన్ నీకు? మన పనేంటి? చెడ్డవాళ్లనే, దారి తిప్పని వాళ్ళనే బాగు చేయడమే కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు జాలి పడాలి, వాళ్ళని మార్చడానికి ప్రయాసపడాలి. మరి మీరెందుకు అంకుల్ దారి తప్పిన మన ఫెలోషిప్ని బాగు చేయాలి అనుకోకుండా దూరమైపోయారు? అందులో కూడా మంచి సేవకులున్నారు అంకుల్. కానీ వాళ్ళకి సపోర్టర్స్ లేక వారి మాట నెగ్గే అవకాశం ఉండడం లేదు.
2 నెలల్లో ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకంలో జరిగే ఎన్నికల్లాగే కనిపిస్తున్నాయి. అక్కడ జరుగుతున్నవి చూస్తుంటే భరించలేకపోతున్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న రాజ్ సురేష్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలని చూస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గారు ఎలాగైనా ప్రెసిడెంట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు అచ్చం రాజకీయ నాయకుల్లాగే కనిపిస్తున్నాయి. ఫెలోషిప్ మెంబర్స్ని మచ్చిక చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒకరి మీద ఒకరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు తన కులాన్ని ఉపయోగించుకుని కొందరిని తన వైపు తిప్పుకుంటున్నారు. కొందరు 2 వైపులా ఉంటూ ఒకరి మాటలు ఒకరికి మోస్తున్నారు. ఇది ఎంత దూరం వెళుతుందో అని భయంగా ఉంది. ఏం చేస్తాం, ఎలక్షన్ అయ్యేంతవరకు ఇంతే. అదైపోతే ఇంకో 2 సంవత్సరాలు ఏ గొడవ ఉండదు. పరిస్థితి అలా లేదండి. అధికార దాహం కలిగిన ఈ ఇద్దరూ కలిసి ఒకరంటే ఒకరికి పడని 2 వేరువేరు సమూహాలుగా ఫెలోషిప్ని విడగొడుతున్నారు. వీరి నుండి లాభాన్ని ఆశించే కొందరు స్వార్థపరులు కపటంగా మాట్లాడుతూ కొండేలు చెప్తూ శత్రుత్వాలు పెంచుతున్నారు. కులాన్ని చంపే ప్రసంగాలు చేయాల్సిన సేవకులే స్వలాభం కోసం కులభావాన్ని రెచ్చగొడుతున్నారు. సహోదరులకు విరుద్ధంగా మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంటే ఒకరిపై మరొకరికి ద్వేషాలు నూరిపోస్తున్నారు. ఇది గనుక ఇలాగే కొనసాగితే ఎలక్షన్ అయిన వెంటనే గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య గొడవలు జరుగుతాయి. ఫెలోషిప్ 2 ముక్కలైపోతుంది. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోరు. వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏ టౌన్ చూసినా ఏ మండలం చూసినా ఫెలోషిప్లు చీలిపోయి 2 3 అయిపోతున్నాయి. అందరూ ఐక్యంగా ఉండాలని ప్రారంభించిన ఫెలోషిప్ కూడా ఇలా సేవకుల్ని ముక్కలు చేస్తుంటే ఇంక ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? ఏంటంకులు ఇదంతా? శత్రువును కూడా ప్రేమించమని క్రీస్తు బోధిస్తే ఆ క్రీస్తుని ప్రకటించే మనం మాత్రం సహోదరులతో కూడా శత్రుత్వాన్ని కలిగి ఉన్నాం. మనల్ని ఇష్టపడే వాళ్ళని, పొగిడే వాళ్ళని, సహకరించే వాళ్ళనే ప్రేమిస్తున్నాం. మనల్ని ఏమాత్రం గౌరవించకపోయినా శత్రువులుగా చూస్తున్నాం. ఇదేనా దేవుడు మనకు నేర్పించిన ప్రేమ? క్రీస్తు ప్రేమను ప్రకటించడమే తప్ప పాటించిన మనకి, ఆ వేషధారులైన పరిచయులకి తేడా ఏముంది? అసలు పాటించిన మనకి బోధించే హక్కు ఉంటుందా? ఎవరినీ ఎవరూ సహించుకోలేకపోతున్నారు. ఐక్యతను కాపాడుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. మన ఫెలోషిప్ కూడా ముక్కలైపోతుందేమో అని భయంగా ఉందంకుల్. మాలో ఎవడు గొప్పవాడని ప్రభువుని శిష్యులు అడిగితే, లోకంలో అయితే పేరు ప్రఖ్యాతులున్నవారు, అధికారం గలవారు గొప్పవారిగా పరిగణించబడి ఇతరులపై అధికారం చెలాయిస్తారు. కాని మీలో అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవారై ఉండగోరునో అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవరు ముఖ్యుడై ఉండగోరునో అతడు మీకు దాసుడై ఉండవలెను అని చెప్పాడు. ఆయన ఎలా ఉండకూడదని చెప్పాడో అలాగే ఉంటున్నాం. లోకం మనల్ని చూస్తుంది. విశ్వాసులు మనల్ని గమనిస్తున్నారు. మనలోనే దీనత్వం, ప్రేమ లేనప్పుడు మనం సంఘానికి ఏం నేర్పుతాం? సమాజానికి ఏం చూపుతాం? ఏముందంకుల్ పదవిలో? పొగడ్తలా? జనులు పొగిడితే శ్రమ కదా? గౌరవమా? అందులో సగం మంది కపటంగానే గౌరవిస్తారు. తనను తాను తగ్గించుకోమని ఆజ్ఞాపిస్తే హెచ్చింపు కోరుకుని పాపం చేస్తున్నారు. ఆ హెచ్చింపును సంపాదించుకోవడం కోసం మరిన్ని వాక్యవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. అధికారం దక్కితే గర్వం, దక్కకపోతే మత్సరం. పదవంటే గౌరవాన్ని తెచ్చేదని, పదవంటే అధికారం చలాయించడం అని అనుకోవడం వల్లనే కులబలం ఉన్నవాళ్లు, బాగా డబ్బున్నవాళ్లు, ఎక్కువ సంఘాలున్న సేవకులు మాత్రమే పదవుల కోసం పోటీ పడుతున్నారు, పొందుకుంటున్నారు. కానీ పదవంటే బాధ్యత, పదవంటే పరిచర్య. అది తెలుసుకున్న రోజున పదవుల కోసం పోటీలు, పోట్లాట్లు ఉండవు. మన తోటి సేవకులు తెలుసో తెలియకో దారి తప్పిపోయారు. వాళ్లను మళ్లీ వాక్యానుసారమైన మార్గంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద లేదంటారా? ఓకే, మనం అందరం ఈ నెల మీటింగ్లోనే జాయిన్ అవుదాం. సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయినా కనీసం పెరగకుండానైనా ఆపగలం. థ్యాంక్స్ అంకుల్. సరే, జాయిన్ అవుదాం. నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేద్దామనుకున్నా ఇద్దరూ కరెక్ట్ పర్సన్స్ కాదు. అలాగని మనలో ఎవరైనా పోటీకి నిలబడితే సమస్యని ఇంకా పెంచిన వారు అవుతాం. పోనీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళని కలుపుకొని విడిగా ఒక ఫెలోషిప్గా ఉంటే అది అనేక వివాదాలకి, శత్రుత్వాలకి దారితీసి మరింత నష్టాన్ని తెస్తుంది. ప్రేమను కోల్పోయి మనం ఏం చేసినా వ్యర్థమే కదా. ఫెలోషిప్ ముక్కలవ్వకూడదు అనేది కదా మన ప్రయత్నం. పోనీ ప్రెసిడెంట్ గారితోనూ వైస్ ప్రెసిడెంట్ గారితోనూ మనం అంతా వెళ్ళి మాట్లాడితే? అసలు ఏం పని అవ్వదు. వాళ్ళంతా మారే స్థాయిలో కాదు కదా, కనీసం వినే స్థాయిలో కూడా లేరు. వాళ్ళ కోసం నాకు తెలుసు.
ఒకలా చేద్దాం. ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్గా ఉన్నారో మనం కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి గెలిపిద్దాం. ఫెలోషిప్ విధానాల్లోనూ అందులో ఉన్న సభ్యుల్లోనూ మార్పు తీసుకురావడం ఒక ప్రెసిడెంట్ చేతిలోనే ఉండదు కదా. పర్సనల్గా సేవకులతో మాట్లాడుతూ వాళ్లను హెచ్చరించడం, ప్రోత్సహించడం లాంటివి చేద్దాం. అవకాశం దొరికినప్పుడల్లా ఫెలోషిప్ విధి విధానాల్లో మార్పు కోసం ప్రయత్నిద్దాం. ఫెలోషిప్లో జరగకూడనివి జరుగుతుంటే సాఫ్ట్గా అడ్డుకుందాం. ఇలా చేస్తే ఫెలోషిప్లో మార్పును పూర్తిగా తీసుకురాలేకపోయినా కనీసం విడిపోకుండా ఆపగలం. అంకుల్, మీరు చెప్పేది బావుంది, కానీ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని ప్రెసిడెంట్గా చేయలేమంటారా? వాక్యానుసారంగా నడిచేదిగా మన ఫెలోషిప్ని మార్చలేమంటారా? ఇంపాసిబుల్. తిరుగుతున్న భూమి ఎలా ఆగిపోయింది అంకుల్? పారుతున్న నీరు ఎలా చీలిపోయింది? ఆకాశం నుండి ఆహారం ఎలా కురిసిందంకుల్? బండ నుండి నీరు ఎలా పారింది? భయపడి ప్రభు ఎవరో తెలియదని అబద్ధమాడిన పేతురు ప్రభు కోసం హతసాక్షి ఎలా అయ్యాడు? క్రీస్తుని నమ్ముకున్న వారిని జైలుకు పంపడానికి సిద్ధపడిన పౌలు క్రీస్తు కోసం జైలుకి ఎలా వెళ్ళాడు? నమ్మితే ఏదైనా జరుగుతుందంకుల్. నేను నమ్ముతున్నాను. నువ్వేనా నమ్మేది? మేము నమ్ముతున్నాం. ఆమెన్. ఈ విషయం కోసం ప్రార్థిస్తుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ట్రై చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ప్లాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈలోగా మనం సెక్రటరీ గారిని కలవాలి. ఓకే, కలుద్దాం. ఇంతకీ ప్లాన్ ఏంటి? ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకే రోజు మన ఫెలోషిప్లో 20 మంది జాయిన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. పైగా అది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరగడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఏదో ఈయన వీళ్ళందరినీ తీసుకొచ్చినట్టు ఓవర్ యాక్షన్. మన ఫెలోషిప్ ప్రారంభ దినాల్లో ప్రెసిడెంట్గా చేసిన వరప్రసాద్ గారు, మన ఫెలోషిప్ నిర్మాణంలో మూలస్తంభమైన పరంజ్యోతి గారు, సింగర్ ఇస్రాయేల్ రాజు గారు. ఏంటి అందరినీ పొగిడేస్తున్నాడు? వీళ్ళు ఓట్లేస్తారని ప్లానింగ్. పాస్టర్ జయంత్ గారు, ఇంకా రచయిత దైవ సహాయం గారు, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన జయప్రకాష్. ఇప్పుడు ప్రెసిడెంట్ పదవికి ఎవరిని ఎన్నుకుందామని అడిగినప్పుడు నువ్వుని మనోళ్ళు నా పేరు అనౌన్స్ చేయమని చెప్పండి, ఓకేనా? ఇవాంజలిస్ట్ మహాదేవ్ గారు. ఇలా అందరినీ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది నాకు. ఇసాక్ గారు, ప్రసాద్ గారు వచ్చారంటే మేబీ ఎలక్షన్లో నిలబడతారనుకుంటాను. అందరినీ ఆయనే తీసుకొచ్చాడని నా డౌటు. ఒకవేళ ఆయనే గనక ఎలక్షన్లో నిలబడితే మీకు ఛాన్స్ లేనట్టే. అవును, నిజమే. ఇప్పుడు ఎలాగా? వరప్రసాద్ గారిని ఎలక్షన్ నిర్వహణాధికారిగా ప్రకటించండి. ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలని ఒప్పించండి. అప్పుడు ఆయన ఎలక్షన్లో నిలబడే అవకాశం ఉండదు. ఓకే. నాకెంతో సంతోషంగా ఉంది. వరప్రసాద్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నీకెవడు చెప్పాడు? ఆ గౌరవంతోనే చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. గత ఎన్నికల టైంలో కొన్ని ఇబ్బందులు, గొడవలు వచ్చాయి. నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్లో ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా మొదటి నుంచి చివరి వరకు మీ ఆధ్వర్యంలోనే జరగాలని మా అందరి తరపున మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఆహా, యాక్చువల్గా నేను... మీరేం మాట్లాడకండి అయ్యగారు, మీరు చేస్తున్నారు అంతే. సరే అయ్యగారు, మీరింతగా చెప్తుంటే నేనేమనగలను? అమ్మయ్యా. రండి అయ్యగారు, రండి, పైకి రండి. సభ్యులందరికీ వందనాలు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే నెల ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఈరోజే చెప్పేస్తే మిగతా కార్యక్రమం అంతా చూద్దాం. ఇదంతా ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ముందుకెళ్దాం. అందరూ నాతో కలిసి ప్రార్థించండి. ప్రభువా మా దేవా, మా ఫెలోషిప్కి నీ చిత్తంలోని నీ ఆలోచనలోని ఉన్న వ్యక్తిని మాకు నాయకుడిగా ఇవ్వండి. ఆమెన్. మనుషుల ఆలోచనలు, సలహాలతో కొందరు ఏకీభవించవచ్చు, కొందరు విభేదించవచ్చు. అందుకే చాలా ఫెలోషిప్పుల్లో గందరగోళం నెలకోవడం, ఫెలోషిప్పులు చీలిపోవడం జరుగుతుంది. కానీ దేవుని ఆలోచనతో, ఆజ్ఞతో అందరూ ఏకీభవించాల్సిందే. కాబట్టి ఈ ఎన్నికని దేవుని వాక్యంలో నుండి ముందుకు తీసుకెళ్దాం. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీయండి. అందరికీ తెలిసిన వాక్యమే.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, అంటే ఒకే భార్యను కలిగినవాడు, మితానుభవుడును, అంటే ఆశానిగ్రహం గలవాడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అంటే అందర్నీ గౌరవించేవాడు, అతిథి ప్రియుడును, అంటే తనింటికి అతిథిగా ఎవరొచ్చినా సరే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడేవాడు, బోధింపదగినవాడునై ఉండి, అంటే లేఖనాల మీద మంచి అవగాహన కలిగి సమర్థవంతంగా ఉపదేశించగలిగేవాడు, మద్యపానీయు, కొట్టువాడునూ కాక, అంటే ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాటు పడనివాడు, సాత్వికుడును, జగడమాడనివాడును, అంటే మృదువైన స్వభావము కలిగి ఎవరితోనూ గొడవలు పెట్టుకోనివాడు, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. అంటే ఓర్పు సహనంతో తన పిల్లల్ని చెప్పుచేతల్లో ఉంచుకొని తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడుపుతున్నవాడు. ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. అంటే ఎంతో కాలం నుంచి సేవలో కొనసాగుతున్నవాడు. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. అంటే అన్యజనులతో కూడా మంచివాడని అనిపించుకున్నవాడు. ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ లక్షణాలు కలిగిన వారు 2 గానీ 3 గానీ నిలబడితే వాళ్ల కోసం నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెడదాం. ఆగరా బాబు, ఆగు. ఆ లక్షణాలు నాలో ఏమున్నాయని అడిగితే నేనేం చెప్పాలా? ఆగరా బాబు, ఆగు. ఎవరూ లేరా? పోనీ ఎవరైనా ఎప్పటికిప్పుడు దిద్దుకుని ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలనుకున్నా ముందుకు రండి. మనమంతా ఇలా నిజాయితీగా ఒప్పుకోవడాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రస్తుత అధ్యక్షుల పదవీకాలం పూర్తయిపోయింది. ఇక మీదటి పదవిలోనికి రావాల్సిన వ్యక్తి ఇంకా ఖరారు కాలేదు. అందుకే అభ్యర్థి ఎన్నిక జరిగేలోపు తాత్కాలికంగా ఎవరినైనా అధ్యక్షునిగా నియమిస్తే బాగుంటుందని నాకనిపిస్తుంది. మీకెవరికైనా అభ్యంతరం ఉందా? ఓకే, మీకెవరికి అభ్యంతరం లేదని అర్థమైంది. మన మధ్యన పురుషోత్తం గారున్నారు. ఫెలోషిప్ను స్థాపించడం కోసం ఎంతో ప్రయాసపడ్డారు. పరిచర్య కోసం గవర్నమెంట్ జాబ్ను వదులుకోవడమే కాకుండా తన ఆస్తిపాస్తులను కూడా అమ్మేసి సేవ చేశారు. తన పిల్లల్ని మిషనరీలుగా తయారు చేశారు. ఆయన భార్యకు అనారోగ్యం వస్తే ఒక తల్లిలాగా ఆమెకు పరిచర్య చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఎవరితోనూ వివాదాలు లేనివాడు, ప్రార్థనాపరుడు, గౌరవ ఘనతలను ఆశించనివాడు. ఇందాక మనం చదువుకున్న లక్షణాలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి. బహుశా మనలో ఎవరో ఒకరు అధ్యక్ష పదవికి పోటీ చేసేంతవరకు ఈయన్నే ప్రెసిడెంట్గా నియమించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏమంటారు? ఈ వందనాలు నన్ను అధ్యక్షునిగా చేసినందుకు కాదయ్యా, చీలిపోతున్న ఫెలోషిప్ని కాపాడినందుకు. దేవునికే మహిమ.